జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రేసార్ ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మన శైలజ మేడం కొరకు వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 2 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడింది. మరి ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అద్భుతంగా ప్రాతకాల ధ్యానము 3 గంటల ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుందండి. అలాగే మధ్యాహ్నం 1 గంట ధ్యానము, మళ్ళీ సజ్జన సాంగత్యం జరుగుతుంది. అలాగే మరి ఈ అద్భుతమైన పత్రిజీ మహిళా చైతన్యం ద్వారా ఎవరెవరైతే పిలుస్తారో, ఎక్కడ పిలిచినా కూడా అక్కడికి వెళ్ళి ఆ ఊరి వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. అక్కడ అద్భుతంగా కూడా పత్రిజీ గారు అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనల ద్వారా వారి యొక్క సత్యాన్ని బయటికి తీయడం, తెల్లం చేయడం జరుగుతుందండి. మరి అక్కడ ప్రతిరోజు కూడా ఒకరోజు 10 గంటల ధ్యానము, సజ్జన సాంగత్యము, మరి గురు సాంగత్యము, మరి పత్రిసారు అందించిన నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, మరి సత్య ధ్యాన వాక్షేత్రము గురించి అద్భుతంగా మేడం గారు టీము అందరూ వివరించడం జరుగుతుందండి. మరి ఇప్పుడు జూన్ నెలలో 8, 9, 10వ తేదీల్లో పుత్తూరులో జరుగుతుందండి. అక్కడికి అందరూ ఆహ్వానితులే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఉమామహేశ్వరి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం అండి. స్టార్ట్ చేయండి మేడం. మొట్టమొదటిగా ఆ పరమాత్మకి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, గురువులకి, సమస్త ఆధ్యాత్మిక గురువులకి, ఎంతో మంది ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే మనము ఓంకారంతో స్టార్ట్ చేసుకుందాము. ఓ ఓ ఓ జీకే సార్ గారికి, పత్రి సార్ గారికి, స్వర్ణమాల మేడం గారికి, హాస్టల్ మాస్టర్స్ కి, డివైన్ మాస్టర్స్ కి, ఈ క్లాస్ కు ఇచ్చేసిన వ్యవస్థ బంధుమిత్రులందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే మొన్న మనము ఆసనము, తర్వాత ప్రత్యాహారము, ప్రాణాయామం గురించి తెలుసుకున్నాం. ఈరోజు ధారణ గురించి తెలుసుకుందాం. అంటే మనకెప్పుడైతే అంతరంగికంలో అంతర్దర్శనాలు, అంటే మనకు కొన్ని దృశ్యాలు కనిపించటము, కొండల చుట్టూ ఉండటము, ఆకుల పచ్చని గాలి స్పర్శ తాకినట్టు అలా అనిపిస్తూ ఉంటే, అంతర్నాదాలు వినిపిస్తూ ఉంటే గన 4వ స్థితిలోకి మనము చేరుకున్నట్టు లెక్క. దీనినే ధారణ అంటారు. అంటే మనం ఏకాగ్రతతో విషయాలు చూస్తున్నప్పుడు, ఏకాగ్రతతో లీనమైపోయి ఉన్నప్పుడు మాత్రమే మనకెప్పుడు ఈ ప్రపంచం సమస్తము కనిపించని స్థితి, ఒళ్ళు జోమెక్కిన పెయిన్ అలా అనిపించని స్థితిలో ఉన్నప్పుడే మనకి మన అంతరేంద్రియాలు ఉత్తేజితం అవుతాయి. అంటే ఎక్కువగా ఎనర్జీని, శక్తిని, ఆ యొక్క జ్ఞానాన్ని అవి పొందటం జరుగుతుంది. మనకి అంతర్యాన అనుభవాలు కలుగుతూ ఉంటాయి. మనము ఏదో 1 గంట వర్క్ చేసామనుకో, రోజంతా వర్క్ చేస్తే ఎంత డబ్బులు వస్తుంది? ఒక 500, 1000 రూపీస్ వస్తుంది. ఆ డబ్బులు పెట్టి ఒక పెట్రోల్ ఏదైనా తీసుకుంటే ఒక 1 డేనో, పర్ డేనో, లేదంటే 3 డేస్ వస్తుంది. ఒకే 1 గంట వర్క్ చేసి ఆడ వచ్చిన ఈ 25 రూపాయలు తీసుకుపోతే ఎంత వస్తుంది పెట్రోల్? అంతే వస్తుంది. మరి అందుతో కనీసం బండి స్టార్ట్ అన్న అవుతుందా? ఆ విధంగా మనకు కూడా అంతర్యాన అనుభవాలు, ఆ యొక్క హాస్టల్ ట్రావెలింగ్ చేయాలి, అవన్నీ అవ్వాలంటే మనము ఏదో కొద్దిపాటి చేసి నాకు కలగలేదంటే ఎలా? కాబట్టి మనం కూడా ఏం చేయాలి? 3 గంటలు, 4 గంటలు సంకల్పాలు పెద్ద ఉన్నప్పుడు ఎక్కువగా చేయాలి కదా మనం కూడా శ్రమ. మనం ఇంతే చేసి ఇంత పెద్ద ప్రతిఫలం కావాలంటే కాదనమాట. ఆ విధంగా అలా అనుభవాలు మనం పొందాలంటే
మనం కూడా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి? ఆ విధంగా అలా చెయ్యాలి. ఒక కాంతి కానీ, నక్షత్రాలు కానీ ఏవైనా మనకి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉన్నప్పుడు కలుగుతున్నాయి వాటిని ఏకాగ్రతతో చూడడాన్నే ధారణ. ఆ విధంగా మనము చూస్తూ ఉండాలనమాట. మొట్టమొదటగా ధ్యానంలో ఉన్నప్పుడు కొంతమంది భయపడుతూ ఉంటారు. నాకేవేవో దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. భయమేస్తా ఉంది. అటువంటిగా మనము క్రిమినల్ మూవీసు ఇంకా ఏవో మూవీస్ అంట అలా అలా చూస్తూ అటువంటి కథలు వింటూ అలా ఉన్నప్పుడు అటువంటివి వస్తుంటాయి. అలా మొట్టమొదటిగా ధ్యానం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే తెల్లని గోడ వైట్ పెయింట్ ఉంటది గదా! దాని పైన చిత్రాలేమీ లేకుండా, అవన్నీ మరకలు ఏమీ లేకోకుండా ఉండేదాన్ని చూస్తూ అలా ధ్యానం కళ్ళు తెరుచుకొని చేయాలి. ఎందుకంటే మనసులో ఆ దృశ్య ప్రపంచమంతా శూన్యమైపోయి, అప్పుడు ఈ విధంగా చూస్తూ ఉండటం కొద్ది రోజులు చేసి కళ్ళు మూసుకొని చేస్తే గనక అటువంటి వచ్చే వాళ్ళకి నేను చెప్తున్నాను. అలా రాకోకుండా మనం ఉండగలుగుతాం. అంతరంగంలో మనకి అటువంటి ఆ దర్శనాలు అవి కనిపించినప్పుడు మనము ఏంటంటే వాటిని గమనిస్తూ ఉండాలి. ఏ దృశ్యాలు నక్షత్రాలు కనిపిస్తున్నాయా? విగ్రహాలు కనిపిస్తున్నాయా? చెట్లు కనిపిస్తున్నాయా? వాటి నుంచి నాకేదో సందేశం ఇస్తున్నాయి. ఎందుకంటే ఒక పత్రిసారి కనిపించాడంటే అతని జ్ఞానాన్ని మనము తీసుకోవాలి. ఒక సముద్రం కనిపించిందంటే నాలో విశ్వశక్తి నేను తీసుకుంటున్నాను అని లెక్క. నీరు లేని బావి అంటే అక్కడ ధ్యానం చేస్తున్నా నేనేదో ఆలోచనలతో ఈ విధంగా ఉన్నాను. కాబట్టి నేను ధ్యానం చేస్తున్నాను గానీ ఆ విశ్వశక్తి నాలోకి రాలేదు. ఆ విధంగా ఎలా వస్తున్నాయి? ఒక ఏదన్నా గాని తేనెటీగలు ఎలా వచ్చాయి? ఆ పుస్తకాల పురుగవ్వాలి. నాకు కూడా అలానే అనిపించింది. మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మ ధ్యాన ముద్రలో కనిపించాడు. అబ్బా! నేనెంత గొప్ప అనుకున్నాను. అంటే ఇక్కడ స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో మాస్టర్ చెప్పినప్పుడు ఏమనిపించింది? నీకు ఆ భగవద్గీత కృష్ణునికి సంబంధించి జ్ఞానం చదివితే నీకు అద్భుతంగా అర్థమవుతుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు చదవడం మొదలుపెట్టు. భగవద్గీత ఆ విధంగానే అంతకుముందు అర్థమయ్యేదానికి ఆ ధ్యాన ముద్రలో శ్రీకృష్ణ పరమాత్మ కనిపించిన తర్వాత నాకు అర్థమయ్యేకి చాలా తేడా ఉంది. కాబట్టి ఆ విధంగా మనం గమనిస్తూ ఉండాలి. ఆ విధంగా మనకు కూడా సంచయాలు ఇలా వచ్చిందండి నాకి. కోయిన్సిడెన్స్ ఇలా వచ్చాయి. కలలో ఇలా వచ్చాయి. ధ్యానంలో ఇటువంటి అనుభవము. మన క్లాస్‌లో మాస్టర్స్ ఎవరైనా గాని చెప్పేటప్పుడు గొప్పవాళ్ళు మనకు మళ్ళీ ఎంతోమంది వస్తుంటారు గదా! వాళ్ళతో వచ్చినప్పుడు చెప్పడం వల్ల నేనేం చెయ్యాలి? అంటే మన ఫ్యూచర్‌కి సంబంధించో, గతానికి సంబంధించో ఏదో పొందబోతున్నాం అనే దానికి ఇండికేషన్ గాని మనకలా రావటం జరుగుతుంది. వాటిని గమనించాలి. తెలియకపోతే మాస్టర్‌లనడిగి కనుక్కోవాలి. అందుకే మైండ్ ఖాళీ అయిపోయిన తర్వాత విషయాలు గ్రహిస్తున్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడే గదా! మనకు విషయాలు గమనించేది. టీవీలో బొమ్మ స్క్రోల్ అవుతా ఉంది. కానీ కింద హెడ్‌లైన్స్ చూస్తున్నావు. చదువుతూ ఉన్నావు. మరి ఏమి బొమ్మ ఏం మాట్లాడిందో చెప్పగలమా? గమనించండి. చెప్పలేం. అలా బొమ్మ ఏం చెప్తుందో గమనిస్తుంటే కింద హెడ్‌లైన్స్ ఏమొచ్చాయో గమనించగలమా? గమనించలేము. ఆ విధంగా మన అంతరాత్మ గూడా నిరంతరము మనకు తెలియచేస్తూ ఉంటుంది. కానీ మనకది అర్థం కాదనమాట. ఎందుకంటే మనము బాహ్య ప్రపంచంలో ఉన్నాం. మన దృష్టంతా ఇక్కడ ఉంది. అందుకే మన ఆత్మ, మన అంతరంగంలో పరమాత్మ ఆత్మ రూపంలో ఉన్న పరమాత్మ అందించే సందేశాలను మనం గమనించలేకపోతున్నాం. కాబట్టి
సంకల్పాలు లేకుండా, కోరికలు లేకుండా, ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం అవి అంతరంగంలో మనకిచ్చేటువంటి సందేశాలు మనము గమనించగలుగుతాము. వాటిని మనం జాగ్రత్తగా వీక్షిస్తూ ఉన్నప్పుడు అది ధారణ అయ్యింది. అంటే మనం ఏదైతే చూస్తున్నామో, దేన్నైతే వింటున్నామో దాని మీద ఏకాగ్రత ఉంచడమే. ఏకాగ్రత, కాన్సంట్రేషన్ మెయిన్. ఇది చేస్తూ ఉంటే కొన్ని రోజులకు ధ్యానము మొదలవుతుంది. ఎందుకంటే కళ్ళు మూసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాస గమనించటం కాదు. అంతర్శక్ ఆ సూక్ష్మ శరీరం ఉందే, సూక్ష్మ శరీరానికి ఉన్న ఇంద్రియాలు ఏంటివి? మనసు, బుద్ధి, చిత్తము, అవన్నీ కూడా ధ్యానం చేయాలి. చిత్తము చింతన చేయకూడదు, మనసు కోరికలు కోరకూడదు, బుద్ధి అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనుకోకుండా ఆత్మక లయమైపోయి నిశ్చలమైపోయి ఎప్పుడైతే ఉంటే అదే అప్పుడే ధ్యానం అవుతుంది. కళ్ళు మూసుకొని నేను చేతులు కట్టేసుకొని కూర్చొని చేస్తే ధ్యానం కాదు. నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఆత్మ అన్నీ కూడా ధ్యానంలో చరణం లేకుండా ఉండాలి. అది ధ్యానము. అది ఇప్పుడు ధారణ అంటే ఏమో తెలుసుకున్నాం. వచ్చేటువంటిని గమనిస్తూ ఏకాగ్రతతో ఉంటే అదే ధారణ. ఇంకా ధ్యానం. ధ్యానం అంటే ధ్యానము అంటే సూక్ష్మ శరీరంతో మనం చేసేదే ధ్యానం. ఇంతకు ముందే చెప్పుకున్నాం రాజయోగం వాటిలో సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలతో ఏకమై ఉండటము, వాటితో విహరించటం అన్నమాట. అని ఆ స్థితి ఇప్పుడు కలుగుతుందన్నమాట. అంటే ఇక ఈ సూక్ష్మ శరీరంతో జ్ఞానానుభవాలు మొదలవుతాయి. ఆ తరువాత శరీరంతోనూ మహాకారణం శరీరంతోనూ జ్ఞానానుభవాలు మొదలవుతాయి. కార్యాకారణ సంబంధం ఉంటుంది. ఏ ఒక్క పని చేసినా అది ఏదో మనం అక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయము ఉంటుందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా మనము కార్యం ఈ పని చేస్తున్నాం. ఈ పని నాకు మంచి కానీ చెడు కానీ ఈ పని నాతో చేయిస్తున్నాడు, ఈ పని నేను చేస్తున్నాను, ఇందులో ఏదో నేను తెలుసుకోవాల్సింది ఉంది అనేది మనం అక్కడ గ్రహించాలి. ఎందుకంటే వాటితో మనం కలిసి ఉంటామన్నమాట. అంటే స్థూల శరీరాన్ని వదిలిపెట్టేస్తాము. ఎందుకంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టేయడం అంటే భ్రాంతి. ఎందుకంటే నేను చేస్తున్నాను, నా ధర్మం ఇది, నేను ఇది చెయ్యాలి. రాజధర్మం ఏమిటి? రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ తన బిడ్డల వలె చూడటం అన్నమాట. ఆ విధంగా మహాత్ములకి తేడా అనేది ఉండదన్నమాట. తన పైన గాని ఇతరుల పైన గాని సమానంగా చూస్తారన్నమాట. అందుకే అంటే ఇతర విషయాలపై మనం దృష్టి కేంద్రీకరించినప్పుడు భౌతిక శరీరాన్ని పూర్తిగా వదిలిపెట్టేస్తాము. అందుకే మంచి జరగాలంటే ఒక అంటే అవివేకి ఉన్నాడనుకో వాడిని వదిలేయాలి. అలా ఇంకా మామూలుగా రాజ్యానికి మంచి జరగాలంటే, ఒక గ్రామానికి మేలు జరగాలంటే, ఒక కుటుంబము మంచి కుటుంబం కాదనుక ఆ కుటుంబాన్ని వదిలేయాలి. ఆ విధంగా ఈ దేశానికి కావాలంటే ఒక గ్రామాన్ని వదిలేయాలి. ఆ తర్వాత మనకి ఆత్మ మన మంచి జరగాలి, నేను జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఆత్మ పురోగతి ఉండాలంటే ఈ శరీరాన్ని వదిలేయాలి. వదిలేయాలంటే వదిలిపెట్టడం కాదు. వివేకానందుడు, బుద్ధుడు, శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళు ఎలా జీవించారు? తన కోసము జీవించారా? అంటే ఈ చెట్లు చూడు ఎలా ఉన్నాయి. ఆ చెట్లు ఎండలో ఉంటూ మనకి నీడనిస్తున్నాయి, పండ్లు ఇస్తున్నాయి.
ఆ విధంగా ఆ సత్పురుషులు కూడా ఆ వృక్షాలలాగా మనకు వాళ్ళు కష్టపడుతూ మన హితం కోరుకుంటారు. తను సంపాదించే ధనాన్ని కూడా ఇతరులకే చేస్తూ ఉంటారు. ఆ విధంగా అప్పుడు చేసేది వేరే. ఎందుకంటే ధ్యానం తెలుసు. నేను శారీరకంగా ఉన్నప్పుడు నా కుటుంబీకులకే, మా అమ్మకి చెప్పాలి, మా అన్నకి చెప్పాలి, మా నాన్నకి, మా బంధువులకి. ఎక్కడో బట్టలు పంచుతున్నారు. చెప్పారు. మొట్టమొదట అందరికీ చెప్పేసి ఫోన్‌లు చేసేస్తాం. రండి పలానా చోట పలానా జరుగుతుంది. పలానా డీమార్ట్ అంట, పలాని గిఫ్ట్ అంట, ఇలా, ఇలా, ఇలా. మరి పక్క వాళ్ళకి చెప్పడానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తాం మనం? అలా కాదు. నేను పరమాత్మ స్వరూపిణి, భగవంతుడన్నప్పుడు అందరికీ సమానంగా ఈ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అందాలి. అందరూ బాగుపడాలి. లోకం బాగుంటే మనము బాగుంటాము అనే విధంగా ఆలోచన చేస్తారన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు మనము ఆ జ్ఞానం తెలుసుకోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా సమాధి స్థితి అంటే ఆసన, ప్రాణాయామము, ప్రత్యాహారము ఇవి తెలుసుకున్నాం గదా! ఆసనం అంటే కూర్చోవడం రావాలి. స్థిరమైన మనస్తత్వం ఉండాలి. కూర్చోవటమే గాదు, నా మనసును గూడా కూర్చోబెట్టాలి ఆ కార్యక్రమం మీద. చలనం లేనటువంటి అంటే ఆరబ్ధం ఉత్తమ జనాః న పరిత్యజంతే. ఒక కార్యక్రమం మొదలుపెట్టాక మధ్యలో ఎంతో మంది వేల మంది మొదలుపెడతారు. చిట్ట చివరి వరకు ఎవరు అందులో మొదలుపెట్టే వాళ్ళు మొదల్లోనే ఆగిపోతారు. అర్థం దావ కొంతమంది నడిచి ఆగిపోతారు. చిట్ట చివరి వరకు ఎంతో ఉత్తమ జనులే ప్రయాణించేది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో, ఒక భక్తి మార్గంలో, ఒక నాలెడ్జ్ తెలుసుకోవాలన్నా, ఒక గీతాసారాన్ని తెలుసుకోవాలన్నా, ఒక మహత్తర విషయాలను తెలుసుకోవాలన్నా, అది స్థిరమైన మనస్తత్వం ఉండేది ఏదో కొద్ది ఉత్తములకే. ఇంకా ప్రాణాయామము అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస ఉత్తమోత్తమంబు ఉచ్ఛ్వాస నిశ్వాస పంతులరసి తానే బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసగి ఉన్నాడయ కాళికాంబ హంస కాళికాంబ అంటే ఈ ధ్యానం చేస్తే అంత శక్తిమంతులము అవుతున్నాము. మనం ఎందుకు ఆహారం ద్వారా 1% ఎనర్జీ అందుతా ఉంది. నిద్ర ద్వారా 9% ఆ ఎనర్జీ అందుతా ఉంది. మరి 100 అదే మనకి ఎనర్జీ అందించే విధంగా అయితే ధ్యానం అవసరం లేదు. ఎందుకు జబ్బులొస్తున్నాయి? ఎందుకు మనం సతమతం అయిపోతున్నాం నిరంతరము అనారోగ్యాలతో, సమస్యలతో? కాబట్టి ఎందుకు ఆ ధ్యానము చేయాలంటే ఆ ఆహారం ద్వారా, ఆ నిద్ర ద్వారా పొందేటువంటి శక్తి మనకు చాలటం లేదు. అందుకే ధ్యానము 99% ఎనర్జీ అందుతా ఉంది. అందుకే ఒక గంట ధ్యానము ఆహ్, 6 గంటల నిద్రతో సమానము. కాబట్టి ధ్యానమైనది అందుకే ఉత్తమోత్తమంబు ఉచ్ఛ్వాస నిశ్వాస అని చెప్పారు. ఈ అన్నిటికంటే ఉత్తమమైనది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస. మనము పెద్దవాళ్ళు చాలా ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రాపంచికంగా 4 రాళ్ళు వెనక్కేసుకోవాలి. మరిక్కడ 4 శ్వాసలు మిగిలించుకోవాలి. శ్వాస దీర్ఘంగా చేస్తూ చేస్తూ ఉంటే ఆ శ్వాస నెమ్మదిగా స్లో అయితుందన్నమాట. ఆ శ్వాస గూడా ఆ మందపుగా ఉన్నది నైస్ అవుతుంది. ఇడ, పింగళ అనేది ఇవి పూరా నిండిపోయి నైస్ అయినప్పుడు ఈ సుషుప్నావస్థలోకి ఆ యొక్క శ్వాస చేరుతుంది. ఎప్పుడైతే భృకుటి మధ్యమంలో వచ్చి చేరుతుందో అప్పుడే మనకిక్కడ లయమయ్యి నిశ్చల స్థితిలో సమాధి స్థితిలోకి మనం చేరుకోవటం జరుగుతుంది. అందుకే అక్కడ మళ్ళా తర్వాత ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఏవి చెయ్యాలి, ఏవి చెయ్యకూడదు. ఇంద్రియాలన్నింటినీ కూర్మం ఏ విధంగా ముడుచుకుంటుందో, ఆ విధంగా మనం కూడా మన ఇంద్రియాలు వాటి యొక్క పనులవి చేస్తూ ఉంటాయి.
చేతులు ఏదో ఒక పని ఇలా గిల్లాలి, ఇలా చెయ్యాలి, ఇలా కదలాలని ఉంటాయి. కాళ్ళు ఎప్పుడు తిరగాలని ఉంటాయి. చెవులు ఎప్పుడు వినాలని ఉంటుంది. ఉదరం ఎప్పుడు భక్షించాలని కోరిక. అంగాలన్నీ మిగతావన్నీ కూడా మీరే వర్ణించుకోండి. మీకు తెలిసే ఉంటుంది. అవన్నీ విశదీకరించి చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నింటినీ కూడా మనము ముడుచుకోవాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అవన్నీ కూడా ఆ విధంగా ఆ యొక్క ఆయుధాలను ఎప్పుడు అవసరమైనప్పుడే వాటిని తీయాలి, మిగతా తప్పుడు వాటిని ముడుచుకోవాలి. ఆ విధంగా మనం ఇక్కడ ప్రత్యాహారం గురించి కూడా మనము తెలుసుకోవాలి. అందుకే మనము కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు మన సూక్ష్మ శరీరము విడిపడుతుంది. కాన్సన్ట్రేషన్ గా ఉన్నప్పుడు మాత్రమే మన సూక్ష్మ శరీరము ఈ యొక్క బాహ్య శరీరం నుంచి విడిపడి మనము ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతాము. అప్పుడు మనకు సూక్ష్మ శరీర యాత్రలు మొదలవుతాయి. అంటే అలాగే కారణ శరీరంతో, కారణ లోకాలలో మహాకారణ శరీరంతో మహాకారణ లోకాల్లో మనము విహరిస్తాము. అంటే కారణ శరీరంతో అంటే సూక్ష్మ శరీరంతో ఉన్నత లోకాల్లో ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జనలోక, తపోలోక, సత్యలోక అనేటువంటి లోకాలు ధ్యానం చేసేవాళ్ళు సత్యలోకంలో విహరిస్తారు. అటువంటి ఏ కోరికలతో ఉన్నాం. అందుకే ఎప్పుడూ కూడా అన్ని కోరికలు కోరుతూ ఉంటాడు. ఏ కోరిక చెయ్యడు. భూమట్టం మీద వాడి విహారం ఎక్కడుంటుంది? భూలోకం మీద, ఈ ప్రపంచం మీదనే వాడు విహరిస్తూ ఉంటాడు. కోరికలన్నీ కోరుకుంటూ ఉండేటువంటి వాళ్ళకి. భువర్లోకము అంటే నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని తెలుసుకునే ప్రయత్నం ఎవరైతే చేస్తారో వాళ్ళే సువర్లోకము. శక్తి ఎప్పుడైతే ధ్యానము, ఎనర్జీ ఇవన్నీ ఉంటాయో సువర్లోకము. మహాలోకము, మహా తపస్సులు, మహామునులు ఉండేటువంటి సత్యలోకంలో బ్రహ్మదేవుడు. ఆ విధంగా ఆ లోకాల్లో మనం కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నాం భూలోకంలో. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు నేను హైదరాబాద్కు వెళ్తే నేను అక్కడ తెలుసుంటే, ఎందుకంటే నాకు తెలిసింది జ్ఞానం. నేను ఎందుకు పుస్తకాలు చదవాలంటే అక్కడ ఏముందో తెలుసుకోవాలి, నెక్స్ట్ ఏంటో తెలుసుకోవాలి. నేను భూలోకంలో జన్మ తీసుకున్నాను, నెక్స్ట్ నేను ఏమి చెయ్యాలి అనేటువంటి ఇది తెలవాలంటే పుస్తకాలు చదవాలి. తెలిసినప్పుడు ఏం తెలుస్తుంది నాకు? మరి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది? రామోజీ ఫిల్మ్ సిటీ చూడాలి, ఫలాని నదులు చూడాలి, ఫలాని పుణ్యక్షేత్రాలు చూడాలి అనేటువంటిది ఇక్కడున్నప్పుడే తెలుసుకుంటే హైదరాబాద్కు వెళ్ళినప్పుడు మనం అవన్నీ ప్లాన్ చేసుకోగలము. ఆ విధంగా మనం భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు అటువంటి పుస్తకాలను, ఉన్నతమైన లోకాలకు సంబంధించిన పుస్తకాలను, మన మాస్టర్స్ అందించే పుస్తకాలను చదివినప్పుడు, మనం ధ్యానం చేసేటప్పుడు అటువంటిగా మనకు అటువంటి ఆ కారణ శరీరాలతో అక్కడ విహరించటము, ఆ జ్ఞానం అనేది మనకు అందుతుందన్నమాట. ఎన్నో ఆధ్యాత్మిక విజ్ఞాన సూక్ష్మాలు మనకు అక్కడ తెలుస్తాయి. మన గత జన్మలు మనకి తెలుస్తాయి. ఇప్పుడు విమానం అంటే మామూలుగా ఆ కిరోసిన్ బాగా శుద్ధి చేసి పెట్టు, ఇంకా శుద్ధి చేసి, ఇంకా గ్యాస్ ఇంకా శుద్ధి చేసి విమానాల్లో నడిపేటువంటి ఇంధనంగా తయారు చేస్తుంటారు. అలాగే మనం కూడా ధ్యానం చేయంగా స్థిరమైన మనస్తత్వంతో ధ్యానం చేయటం అలవాటైతుంది. శుద్ధి చేయంగా మనం చూడగలుగుతాము మంచి చెడ్డ ఏమి జరుగుతుంది, ఏమి అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా చూడగలుగుతాం. ఇంకా ఆ విధంగా ఆ విమానం ఏ విధంగా ఎగరగలుగుతా ఉందో ఆ విధంగా మనం కూడా ఆస్ట్రల్ ట్రావెల్ కూడా చేయగలిగే స్థితి మనకు కలుగుతుంది. ఆ విధంగా చేయంగా ఆ ధ్యాన సాధన
జరగంగా మనకు అలా అంటే ఆ విధంగా ఆకాశంలో ఉన్నటువంటి ఎక్కడి నుంచి మొద్దు ఒక నదిలో పారుకుంటూ వస్తుందనుకో, ఈయన ఆ మొద్దు అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఆగింది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఆ పైన ఉన్న విమానంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా కనుక్కోగలడు. ఆ విధంగా మనం ధ్యానంలో ఆ ఎనర్జీ శక్తిని తీసుకొని మనం చేస్తూ ఉండంగా మనకు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా మనము గమనించగలుగుతాము. మన తల్లిదండ్రులు చనిపోయి ఏ లోకంలో ఉన్నారో, ఏం చేస్తున్నారో అన్నీ చూడగలుగుతాము. వారిని కలుసుకొని వారితో మనం మాట్లాడుతాం. ఈ విధంగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. కానీ ఎవరు మనము కోరుకోకూడదు. ఎందుకంటే ప్రకృతి ధర్మంగా మనము కోరికలు కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళని చూడాలి అనే కోరికతో ధ్యానం చేయటము, ఇలా జరగాలి అని అది విధివశాత్తు మనం అక్కడికి వెళ్ళి మనకేమన్నా సందేశం ఇవ్వాల్సి వస్తే వాళ్ళే మనకు వచ్చి సందేశాలు అందించడం జరుగుతుంది. మాస్టర్లు గాని, మన పితృలు గాని ఎవరన్నా గాని. ఎవరు కూడా దయచేసి ఇటువంటి సంకల్పాలను చెయ్యొద్దండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఇక్కడ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. అటువంటి కోరికతో కొన్ని అనర్థాలకు దారి తీస్తుంది. కాబట్టి మనం ఏది కూడా కోరికతో చెయ్యకూడదు ధ్యానము. అందుకే నేను ఇక్కడ చెప్తున్నాను. ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానాలు దొరుకుతాయి. ఎటువంటి ప్రశ్నలు వేసుకోవాలి? ప్రాపంచికమైన ప్రశ్నలతో నువ్వు ధ్యానం చెయ్యనే వద్దు. నేను ఎవరు? రజని మేడం కొంచెం మీట్ లో ఉండాలి ప్లీజ్. మేడం కొంచెం మీట్ చేస్తారా మిగతావి? నేను ఎవరు? నేను ఎవరు? ఈ ప్రపంచం యావత్తంతా కూడా మంచు ఏ విధంగా పరచబడిందో ఆ విధంగా మంచు ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నీరు. మరి ఆత్మ మనం కూడా ఈశ్వర సర్వభూతానాం హృద్వేసేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢా నిమాయయా. ఈశ్వరుడు అన్ని జీవులలో హృదయాంతరంగంలో ఉండి తిష్ట వేసుకొని ఉన్నాడు అని చెప్పాడు కదా. అన్ని నడుస్తా ఉన్నాయే, వాటి కారణము నేనే. యంత్రాలు నడుస్తూ ఉండంగా ఏ విధంగా ఒక పవర్ ఏవైతే ఎలా నువ్వు గమనిస్తున్నావో ఆ విధంగా ఉదాహరణ కూడా చెప్పాడు భగవంతుడు. అలా నేను కూడా నడిపిస్తున్నాను నిన్ను అన్నాడు. ఆ విధంగా అందుకు కాబట్టి నేను ఎవరు? పరమాత్మ నుంచి వచ్చిన అంశాత్మని. ఎందుకు వచ్చాను? పాఠాలు నేర్చుకోవడానికి. భూమి మీద ఉన్నటువంటి సమస్త చరాచర జీవకోటి ఎందుకు జన్మ తీసుకున్నాము? పాఠాలు నేర్చుకోవడానికి. నేను ఎవరు? వచ్చిన మార్గం మర్చిపోయాం. భగవంతుడు ఎవరు? భగవతత్వం ఏది? ఎలా జీవించాలి? మనమేమి ఆది కాలంలో భగవంతుడు ఏం చెప్పాడు? నీకెంత ఆహారం కావాలో తిని మిగతా సమయం అంతా ఆత్మ సాధనకు ధ్యానానికి ఉపయోగించు అంటే తెలుసుకో, జ్ఞానాన్ని తెలుసుకో అన్నాడు. ఆ కాలంలో పుట్టతేనే పండ్లు ఫలాలు తీసుకొచ్చి తినేవాడు. కానీ అలా తింటూ కాలక్రమేణా స్వార్థం పెరిగింది. 3 రోజులు తేనె ఆ గుడిసె వేసుకొని తెచ్చుకొని ఒకరు సొంత స్వార్థంగా పెట్టుకోవడము, పండ్లు దాచుకోవడము. అప్పుడు ఇంకొకడు నాకు పండ్లు లేవు, నువ్వు దాచుకున్నావు, నాకు కావాలి ఇవ్వు. నేను ఇవ్వను, నేను దాచుకున్నా, ఇది నాకు దక్కిన సొమ్ము, నేను ఇవ్వను. అలా గొడవలు వచ్చాయి. అక్కడ 10 మంది, ఇక్కడ 10 మంది, అక్కడ ఒక నాయకుడు, ఇక్కడ ఒక నాయకుడు. ఇలా స్వార్థం పుట్టి కాలక్రమేణా ఇంత యావత్ ప్రపంచంగా ఇంత రాజ్యాంగాలు, నాయకులు, పల్లెలు, పట్టణాలు, గ్రామాలు, మంత్రులు, సామంతులు ఈ విధంగా తయారయ్యారు. మామూలుగా మనిషి వాయిస్ పుట్టిన తగ్గుతుంది. తర్వాత 8 గంటలు నిద్ర, 8 గంటలు కష్టపడ అంటే తినటానికి కానీ లేదంటే తను ఆధ్యాత్మ ఏమన్నా కానీ 8 గంటలు. 8 గంటలు 24 గంటల్లో 8 గంటల ఆధ్యాత్మిక సాధనకి మనము వినియోగించాలి. ఎక్కడ వినియోగిస్తున్నాము? నిద్ర
చేస్తున్నాము, వర్క్ చేస్తున్నాము. ఇంకేమన్నా సమయం ఉంటే ఓవర్ డ్యూటీ ఏమన్నా దొరుకుతుందా? ఇంకా ఎక్కువ పని చేస్తే ఎక్కువ సంపాదన ఏమన్నా సంపాదించాలేమో అని చూస్తున్నాం. అలా కాకోకుండా నేను ఎవరో తెలుసుకోవాలి. నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఎందుకు జన్మ తీసుకున్నాను? మరి ఎంతో సంపాదించిన ఎంతో మంది ఆ విధంగా. ఎక్కడి నుంచి వచ్చాను? ఎందుకోసం వచ్చాను? మేడం సుష్మా మేడం ఏమన్నా మాట్లాడాలా? మాట్లాడండి ఒకసారి. ఆహా, లేదు మేడం, అంటే వాయిస్ కొంచెం తక్కువ వస్తుందని చెప్తున్నాను మేడం, అంతే. ఓకే. ఉమ్. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను అనే అసలు సృష్టి రహస్యం ఏమిటి? సృష్టికి నాకు సంబంధం ఎలాంటిది అనేటువంటి క్వశ్చన్స్ మనము ఏ, చనిపోయాడు. చని అంటే ఏమి? వచ్చాడు, వచ్చి వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? అందుకే బ్రహ్మణో అవ్యక్త, అవ్యక్తో మహత్తు, మహత్తో మహదంకార, మహదంకారో పంచతన్మాత్ర, పంచతన్మాత్ర అని ఆ, పంచభూతాన్ని, పంచభూతభ్యో అఖిలం జగత్ అన్నాడు. అంటే ఇక్కడ వెస్టిలేకి వస్తే ఆత్మ, బ్రహ్మను అవ్యక్త, ఆత్మే 5 రూపాలుగా పంచభూతాలుగా. వెస్టిలేకి వెళ్తే భగవంతుడు, ఆ భగవంతుడు 5 రూపాలుగా పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. మనలో మూలాధార చక్రము, స్వాదిష్టాన, అనాహత, మణిపూర, విశుద్ధ, ఈ విధంగా పంచభూతాత్మకంగా తయారయ్యాడు. అవ్యక్తో మహత్తు, ఆ మహత్ అంటే ఒక దానికి ఒక శక్తిగా ఈ విధంగా మనకు వర్ణించాడు. ఇంతకీ నేను ఎక్కడి నుంచి వస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను? పుట్టినాక ఆ ఛాయా రూపాలన్నీ మారిపోతున్నాయి, యుక్త వయసులో మారిపోతున్నాయి, కోరికలు మారిపోతున్నాయి. లాస్ట్ కు ఏమి నా అనుకున్నదేది ఆనందం లేదు, తనకు నిలవట్లేదు. మరి ఎందుకు ఇలా, ఎందుకు జన్మ తీసుకుంటున్నాడు, ఎందుకు బ్రతకాలనుకుంటున్నాడు, అసలు సృష్టి రహస్యం ఏమిటి అని ఇలాంటి ప్రశ్నలన్నింటికి ధ్యానంలో సూక్ష్మ శరీర యాత్ర ద్వారా మనకు అన్ని సమాధానాలు లభిస్తాయి. శంకరాచార్యుల వారు, వివేకానందుడు, బుద్ధుడు, రమణ మహర్షి, వీళ్ళందరూ కూడా ఈ యొక్క జ్ఞాన మార్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ సమాధానాలు లభించాయి. అనేక పుస్తక రూపంలో మనకు అందించారు. ఈ సమాధానం లభించే స్థితే సమాధి స్థితి. సమాధి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనకు అవి లభిస్తాయి అన్నమాట. ఇంకా సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. సవికల్ప సమాధి అంటే ఇక్కడ ఇంకా సమాధి స్థితిలో మొట్టమొదటగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. మొట్టమొదటగా నాకెందుకు ఈ సమస్య వచ్చింది? ప్రతి ఒక్కరికి సమస్య వస్తుంది. సమస్యలు అనేటివి ఎందుకు? అలారాలు. ఆ ఉమ్, మనకి ఎందుకు వస్తాయంటే గొప్ప గొప్ప బహుమతులు ఇవ్వడానికే మనకు ఆ సమస్యలు వచ్చాయి. మరి భరతుడు అంటే రాముడు, లక్ష్మణుడు విద్య నేర్చుకోవడానికి అరణ్యానికి వెళ్ళారు. కష్టంలో కటిక నేలపై పడుకున్నారు, గడ్డి పరక పైన. పాపం రాళ్లలో ముళ్ళల్లో నడవాల్సి, కందమూలాలు తినాల్సి వచ్చింది. ఆ కష్టం ఎందుకు వచ్చింది? ఆ విద్య నేర్చుకోవడం వల్ల బల, అతి బల అనేటువంటి దివ్యాస్త్రాలు లభించాయి. ఆ విధంగా మనకు కూడా మరి ఈ యొక్క ఆ మహాభారతంలో పాండవులు, ఆ పాండవులు 12 ఏళ్ళ అరణ్యవాసం వచ్చింది. ఎందుకు వచ్చింది? రాజ్యంలో ఉంటే విద్య నేర్చుకునే వాళ్ళ రోజు ఆ ప్రజలందరూ వచ్చి కష్ట నష్టాలన్నీ చెప్పుకునే వాళ్ళు. శత్రువులతో యుద్ధము, జంతువులతో యుద్ధం చేయాలి రాజ్యాన్ని రక్షించడానికి. ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎక్కడ జ్ఞానం లభిస్తుంది? ఆ 12 ఏళ్ళ అరణ్యవాసం వెళ్ళే తలకే ఆ 12 సంవత్సరాలు కూడా ఒక్కొక్క గురువు వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా చెప్పారనమాట. ఆ విధంగా మనకి మనల్ని బాగుపరచడానికి, ఉన్నతపరచడానికే, మనకి గొప్ప బహుమానాలు ఇవ్వడానికే వస్తాయన్నమాట. అందుకే మొట్టమొదట సమస్య. ఎందుకు సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాం మనము? ఆ నువ్వు ఆచార సాంగత్యానికి వెళ్ళు, కౌన్సిలింగ్కి వెళ్ళు అని చెప్తారు.
అక్కడ ఏం చెప్తారు? నువ్వు ఒక భగవద్గీత నేర్చుకో. నాకు కూడా ఫస్ట్ ఇలానే అన్నారు. ఎందుకు నేనందరికీ మంచి చేస్తున్నా, సహాయం చేస్తున్నా. నేనిలా ఉండాలంటే ఎందుకు నాకు ఇలా అంటే, అమ్మా నీ సమస్యలన్నింటికి సమాధానం భాగవతం ఒక్కటే. భాగవతం చదువు. ఆ భాగవతం చదువుతుంటే ధ్యాన మార్గంలోకొచ్చాను. మరి ఈరోజు నేను క్లాసులు చెప్పడానికి తయారయ్యాను. ఆ సమస్య అనేది నన్ను ఉన్నతపరిచింది గదా! ఈ ప్రపంచానికి ఆ రోజన్నాడు రాముడు. అంటే ఆ తల్లే కాదు చంపేస్తానని భరతుడంటే, లేదు. ఎందుకంటే కన్న తల్లి, కన్న ఊరు స్వర్గలోకం కంటే గొప్పది నాయనా. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. తల్లి స్వర్గలోకం కంటే గొప్పది నాయనా. తల్లిని దూషించకు. ఆ తల్లి నాకు గురువు, దేవత. కౌసల దేశానికి మారుమూల గ్రామానికి అంకితమైపోయిన నన్ను అంటే లోకానికే ముల్లోకాలకు నన్ను ప్రపంచం చేసేస్తా అంటే పరిచయం చేసే స్థితికి తీసుకొచ్చింది. కాబట్టి ఆ తల్లి గొప్పదినైనా దూషించకు అన్నాడు. ఆ విధంగా మనకింట్లో వాళ్ళు మన గురువులు అని మనం వాళ్ళకి దండం పెట్టుకోవాలి. మనం ఈ మార్గంలో ఉన్నత మార్గంలో వచ్చామంటే గురువులని మనం తెలుసుకోవాలి. వెంట దానినే సవికల్ప సమాధి. అప్పుడు అవు కదా అనుకుంటాం మనం. నిజమే కదా! ఇంత గొప్ప నాకి ఇలా ధ్యానం చేయమన్నారు. ఈ మార్గంలోకొచ్చాను. ఈ సమస్య ఉందని సమస్య చెప్తేనే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తాము. జ్వరం అంటే టాబ్లెట్ ఇస్తాడు. మరి నీకే జబ్బు ఉందో నువ్వు చెప్తేనే కదా గురువు నీకు సమస్యకు పరిష్కారం ఇచ్చేది. ఫలాని సమస్య నాకంటే అందుకే నీకు ఎందుకంటే సంకల్పాలు, కోరికలు తీరలేదా? లేదా కుటుంబంలో సమస్యలా? అనారోగ్యమా? ఏది చెప్తే దానికి సంబంధించిన విధంగా గురువు మనకి మార్గనిర్దేశకము చేయటం జరుగుతుందనమాట. సమాధి అంటే సందేహాలకు సమాధానాలు ఆ! దొరికిన స్థితి. సమాధి స్థితి అంటే మన సందేహాలకు అన్నింటికి సమాధానము దొరికేటువంటి స్థితి. అప్పుడే తెలీదనమాట. కొంతకాలం తర్వాతనే మనకు అర్థమయ్యేది. వికల్పం అంటే సంశయము. సవికల్ప సమాధి అంటే కొన్నింటికి సమాధానాలు దొరుకుతాయి. సంశయ మా వినశ్యతి అన్నాడు. సంశయాలుంటే వాడు ఎప్పుడు గూడా చెప్పాడు. ఇది నిజమో అబద్ధమో? చెప్పాడు చెయ్యన్నాడు. చేస్తే మంచిదైతుందో, చెడ్డదైతుందో? సంచయాత్మ వినశ్యతి. సంచయం ఉన్నటువంటి వానికి ఎప్పుడు గూడా వాడు అభివృద్ధి కాలేడు. ఆ! అని చెప్తున్నాడన్నమాట భగవద్గీతలో. కాబట్టి సంశయాలు లేకుండా ఏదైతే మనకు గురువులు చెప్పారో, నేను ఏదైతే విన్నానో దాన్ని పాటిస్తూ వచ్చాను కాబట్టి భగవద్గీత చదవమన్నాడు. చదివాను. భాగవతం అన్నారు. చదివాను. ధ్యానానికి అన్నారు. వచ్చారు. స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్స్ ఇలా చేస్తే మంచిదని ఒక ఫ్లైయర్ చూసి దాన్ని నేను జాయిన్ అయ్యాను. సంస్కృతం మంచిదన్నారు. అంటే ఎందుకంటే అవకాశం జార విడిచవద్దు. నీ దగ్గరకొచ్చిందంటే నీకు గురువు ఏదో ఒక మనిషి వచ్చాడు మన ఇంటి దగ్గరికి. నేనన్నా 2 విషయాలు వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళ నుంచన్నా నేను తెలుసుకోవాలి. వినటంలో తప్పు లేదు. వాళ్ళు అందించేటువంటి జ్ఞానాన్ని మొదట విందాం. మంచుంటే ఆచరించు. చెడైతే వదిలేయి. కానీ వినకపోతే వాని దగ్గర ఉన్నటువంటి ఆ అద్భుతమైన నాలెడ్జ్ మనం మిస్ అయితాం గదా! కాబట్టి ఎక్కువగా అందుకే వినాయకునికి చాటంత చెవులన్నారు. అంటే చెవులు పెద్దవి చేసుకొని వినాలి. తక్కువ మాట్లాడాలి. మౌనం మునిశీలస్య. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదనమాట. తక్కువ మాట్లాడు. ఎందుకంటే ఒక మాట కూడా ఎన్నో క్యాలరీస్ బర్న్ అయిపోతుంటాయి. మన శక్తి అంతా గూడా బర్న్ అయిపోతూ ఉంటాయి. మన శక్తి అంతా నశిస్తూ ఉంటుంది. అవసరమున్నా లేకపోయినా ఒకే ఒక్క మాటలో 100 మీనింగ్స్ ఉండాలి. 100 మాటలు మాట్లాడితే ఒక్క మీనింగ్ గూడా లేని మాట మాట్లాడి ఏం ప్రయోజనము? నీ శక్తి నశిస్తుంది. కాబట్టి మాట మాట్లాడేటప్పుడు ఎరుక కొంచెం ఆలోచించి మనము
మాట్లాడాలి. నిర్వికల్ప సమాధి అంటే ఇంకా ఏ విధమైన సంశయాలు ఉండవు. నిర్వికల్ప సమాధిలో ఉండాలి. సంశయరహితుడు అయిపోవాలి మనము. అన్ని విషయాలలో బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము సంపూర్ణంగా హస్తగతమై అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే మనము ఆ యొక్క ఆ సమాధి స్థితిలో, నిర్వికల్ప స్థితిలో ఉంటామో అప్పుడే మనకు ఆ బ్రహ్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానము సంపూర్ణంగా నీకు అర్థమవుతుంది. ఎక్కడ ఏం జరిగినా, ఎక్కడ ఉన్న ఓహో ఇది ఎందుకా, ఇది ఎందుకా, ఈ పని ఎందుకు జరిగిందా, ప్రతి ఒక్కటి నువ్వు ఆ దృష్టితో చూసినప్పుడు, ప్రాపంచిక దృష్టితో చూసినప్పుడు వేరే కోణంగా అర్థమవుతుంది. ఆధ్యాత్మిక కోణంతో ఆ సూక్ష్మ శరీర దృష్టితో చూసినప్పుడు అప్పుడు వేరేగా అర్థమవుతుంది అనమాట. అదే నిర్వికల్ప సమాధి. అంటే రోజువారీగా రెగ్యులర్ గా సాధన చేస్తే, అంటే ఆసన అంటే స్థిరంగా కూర్చోవటము, మనసు స్థిరంగా ఉంచుకోవటము, ప్రాణాయామం ఉచ్ఛ్వాస నిశ్వాసను సాగించే ప్రత్యాహారం ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు. మొట్టమొదటగా యమ నియమాలు చెప్పాడండి. అంటే ఏంటి? సత్యము. సత్యము మాట్లాడాలి. సత్యం అంటే ఎలా? ఇంకొకరికి బాధ కలగనటువంటి సత్యం. ఒక అతను బ్రాహ్మణుడు వెళ్ళాడంట ఒక కంసలి అతని ఇంటికి. భవతి భిక్షాందేహి అడిగాడంట. సరే ఉండు, ఏదో సాధువు అని తీసుకెళ్ళడానికి వెళ్ళాడు. వెళితే అక్కడ మణి పెట్టినాడు, డైమండ్ నీలమణి. కోడి మింగేసింది. తను కష్టపడుతూ కూడా ఆ సత్యాన్ని బయట పెట్టకుండా కాపాడేవాడు గొప్పవాడు. కోడి మింగేసింది. సరే అని చెప్పి అతను వచ్చి చూస్తే మణి లేదు. నువ్వే తినేసావు, నువ్వే తీసుకున్నావు, దాచుకున్నావు, ఇస్తావా ఇవ్వవా? నోరిప్పట్లేదు, ఏం మాట్లాడట్లేదు. నేను చెప్తే కోని చంపేస్తాడు. నా వల్ల ప్రాణం పోతే మరి నేనే ఆ శిక్ష నేనే అనుభవించాలి కదా మళ్ళీ జన్మలో అని చెప్పేసి అతను నోరిప్పలేదు. కట్టేసి కొడతా ఉంటే ఆ కోడి ఆ పక్కనే అందరూ వచ్చి తిరుగుతూ ఉంటే కోడి ఎగిరినప్పుడు ఆ కట్టి ఏటు కోడికి పడింది. కోడి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇంకా పాపం రాదు కదా దాన్ని కోసినా కూడా. ఆగండి చెప్తాను, అమ్మని ఎక్కడుందో చెప్తాను. కోడి మింగేసిందండి ఇందాక. కాబట్టి ఎందుకు చెప్పలేదు ఇంతవరకు కొడుతూ ఉంటే? కోడి ప్రాణం తీస్తారు కదా, ఆ కర్మ నాకెందుకు? అందుకనే నేను చెప్పా శిక్ష ఏదో. అప్పుడు తప్పు స్వామి, మమ్మల్ని మన్నించు, సత్యాన్ని కాపాడాడనమాట. అహింస. మనం జీవహింస చేయడమే, ఒకడు కొట్టడమే కాదు. ఒక మాట ద్వారా ఒకరిని ఏదో ఒక మాట అన్నామనుకో, ఒక నింద వేశామనుకో, లేదా నువ్వు బాగా లేవు అన్నామనుకో, ఆ మనిషి నువ్వు అందంగా లేవు అని అంటే మొన్న కూడా చూశానండి, పాపం చాలా బాధేసింది. నువ్వు అద్దం చూసుకుంటే ఇలా అన్యస్త స్త్రీ అయితావు అని అన్నదంట. ఆమె చిన్నప్పటి నుంచి, పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు కూడా అద్దమే చూసుకోలేదంట. అంటే ఒక మాట గనక మనము ఎవరినన్నా గనక అంటే ఆ మాట 100 మందికి చేరి 100 మంది ద్వారా ఆమె శిక్ష పొందిందనుకో, ఆ ఆ పడిన బాధ శిక్ష ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఇలాంటి దానివి, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా అని చెప్పేసి అది జరిగిందో జరగలేదో ఆ 100 మంది ఆ ఆమె పడినటువంటి బాధ ఒక్కరికే చేరుతుంది. ఎవరి కారణంగా, ఎవరి మూలంగా ఈ నింద పడాల్సి వచ్చిందో, ఎవరి కారణంగా ఈ మాట పడాల్సి వచ్చిందో, ఆమె 100 సంవత్సరాలు బాధపడిందో అదంతా కూడా ఒక్కసారిగా వచ్చి మనకి చేరుతుంది. కాబట్టి మాట ద్వారా కూడా మనమే ఇంకొకరిని దూషించకూడదు. ఆ విధంగా మనము మాట ద్వారా ఇంకొకరు ఏదో ఇస్తున్నారు, ఎందుకంటే దానం చేస్తున్నారు. అమ్మా వినాయక చందానో అన్నం ఏదో ఒకటి అడుగుతున్నారు. ఎందుకు ఇవ్వద్దు? వ్యాపారం చేసుకుంటూ వాడు కొంటున్నాడు, వీడు అమ్ముతున్నాడు.
అది ఎక్కువో తక్కువో మనకెందుకు, వాడు పోషిస్తాడు కదా. అయ్యో ఎన్ని రోజులు బాధపడతాడో, నాకు ఈ రోజు కాలేదు. వాడు 100 సార్లు అనుకుంటాడు ఆ రోజు, పలాని వ్యక్తి కొంటుండే, పలానా ఆమె వచ్చి ఆపింది, పలానా ఆమె నాకు దానం చేస్తుండా, పలానా ఆమె ఆపింది. ఇచ్చేవాడు ఇస్తున్నాడు, మధ్యలో మనకెందుకు. అలా ఆపడం వల్ల అక్కడ ఆ బాధపడుతూ ఆ బాధ అంతా మనకి, మనం ఏమనుకుంటాం, నేను ఎవరికి చెడు చేయలేదు, ఎవరికి. అందుకే అవన్నీ గుర్తు చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది నేను ఎక్కడ చేశాను అనేది. ఆ విధంగా నేనేమి చేయలేదు, భగవంతుడు నాకు భగవంతుడు ఎవ్వరికీ ఏమి వెయ్యడు. మనం చేసుకున్నవే మనకి వస్తూ ఉంటాయి. మనం చేసుకున్న పుణ్యకర్మలే మన వెంట నీడలా మనకి ఉంటాయి అన్నమాట. అందుకే రోజు 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 కొత్త సమాధానాలు లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా రోజు రోజుకి ఆత్మానుభవం వృద్ధి అవుతూ ఉంటుంది. రోజు రోజుకి మనకి పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రోజు రోజు ఆత్మ విజ్ఞానం ఈ విధంగానే బుద్ధుడు నిర్వాణాన్ని సాధించాడు. ఎందుకంటే మనసు చెప్పిన మాట వినకుండా బుద్ధి మాట వినేటట్టు ప్రయాణించాడు. మనం ఏమంటే మనసు మాట 100% దానికి విలువిచ్చేస్తాము. 1% మాత్రమే బుద్ధికి విలువిస్తాము. అప్పుడు మనము బుద్ధులం కాదు. ఎందుకంటే మనసు మాట ఎప్పుడైతే వినకుండా బుద్ధి ఏమి బృహస్పతి గురువు. గురువు మాట వింటే మనం బాగుపడతాం. మన మాట వింటే బాగుపడతామా? బాగుపడం. ఆ విధంగా ఆ బుద్ధుడు నిర్వాణాన్ని సాధించాడు. ఆ విధంగా బుద్ధిమంతితనంగా. ఈ విధంగా పతంజలి మహర్షి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సాధించారు. ఈ విధంగా కృష్ణుడు యోగీశ్వరత్వాన్ని సాధించాడు. ఒక యోగిగా జీవించాడు. ఈ విధంగానే జీసస్ బ్రహ్మ జ్ఞానాన్ని సాధించాడు. ఈ విధంగానే మహమ్మదు సత్యాన్ని సాధించాడు. ఏది సత్యము? సత్యం అంటేనే నిజమైనది. ఏది నిజమైనది? నిజమైనది ఏంటంటే శాశ్వతమైనది. ఏది శాశ్వతమైనది? ఏది అశాశ్వతమైనది? ప్రాపంచిక విషయాలన్నీ అశాశ్వతం. మనం విద్య నేర్చుకున్నాము, డబ్బు నేర్చుకున్నామనుకో, డబ్బు అశాశ్వతం. కొంతకాలం ఉంటుంది, కొంతకాలము ఉండదు. జ్ఞానము ఈ జన్మలో కాదు, మళ్ళీ జన్మలో కూడా నీతోనే ఉంటుంది. శాశ్వతమైనదే సమస్త వస్తు సముదాయము, సమస్త బంధువులు, సమస్త వస్తు సామాగ్రి అన్ని దూరం అయిపోతాయి. కానీ జ్ఞానం అనేది నీతోనే ఉంటుంది. మరి సూక్ష్మ శరీరానికి సంబంధించిన జ్ఞానాన్ని మనము నేర్చుకోవాలి. ఇవన్నీ దూరం అయ్యేటివి. అందుకే ఈ శరీరం కూడా కొంతకాలానికి ఏమైపోతుంది, మనం నిరంతరము శరీరానికి దీన్ని శుద్ధి చేస్తూ, దీనికే మంచి ఆహారం, మంచి నిద్ర, మంచి పట్టు పరుపులు, వీటి కోసమే చింత చేస్తూ ఉన్నాం. కానీ ఈ ఇందులో ఉన్నటువంటి జీవునికి మనం ఏమీ చెయ్యట్లేదు. అందుకే మన యొక్క ఆత్మలో కూడా ఎంతో బాధపడతా ఉంటుంది. కోరిక తీరుట ఎన్నడు గుణమును నవగుణమును చెడే, కోరక ఏమది నీపై నుండుట ఎన్నటికో ఎన్నటికో, చిత్తం బాకలి తీరదు చింత తలపున బాధలు, ఎత్తిన పరితాపమునకు లేదు మితిమీరా, అత్తిన పుణ్యము పాపమో అప్పటి సుఖముల దొరకి, ఒత్తికి నూనెకి వలదైవడిగెడి దివసములో 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 దివసములో. ఎప్పుడు మన కోరిక తీరేది? ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి. బాల్యంలో పోతే యుక్త వయసులో కోరికలు వేరే, వృద్ధాప్యంలో కోరికలు వేరే. ఎప్పుడు తీరేది? ఎప్పుడు భగవంతుని పట్టుకుండేది? ఎప్పుడు ఆత్మజ్ఞానాన్ని పట్టుకుండేది? నవగుణాలు ఈర్ష్య, ద్వేషము, అసూయ, కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు, ఇవన్నీ కూడా ఎప్పుడు తీరేది? చిత్తం కోరిక తీరదు. చింత ఎప్పుడూ చింతన. అత్తిన పుణ్యము పాపమో, ఆ పుణ్యము పాపాలే ఇలా ఒత్తికి నూనెకి వలదైవడి గెడి దివసములో. ఆ దీపం ఎంతసేపు వెలుగుతుందండి?
అందులో నూనెన్నంత సేపే దీపం వెలుగుతుంది. ఆ విధంగా మనలో మన జీవితం ఎంతవరకు ఉంటుంది, మన పుణ్యం ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉంటుంది. మన పుణ్యం అయిపోగానే మన జీవితము ముగిసిపోతుంది. అయ్యో భగవంతుడు చిన్న పిల్లవాడండి, ఇలా అండి, అలా అండి అని అనుకుంటుంటాం. వాళ్ళ పుణ్యం అందాకే ఉంది, వాళ్ళ కార్యక్రమం అందాకే ఉంది, వాళ్ళ అంతవరకే. అదే ఇప్పుడు మొబైల్లో డేటా ఎంతవరకు రీఛార్జ్ చేసాం అంతవరకే ఉంటుంది. మనం ఎన్ని రోజులు బుక్ చేసుకున్నామో ఒక రూమ్ అన్ని రోజులే మనకు అక్కడ ఉంచుతారు. మిగతా తప్పుడు పంపించేస్తారు. ఆ విధంగా మనము తెలుసుకోవాలన్నమాట. ఎవరైనా కానీ అందరూ ఆచరించినది, అందరూ ఆచరించవలసినది ఒక్కటే విధానము, ఒక్కటే మార్గము. మార్గాలు రకరకాలు ఉండవిక్కడ. ఎందుకంటే అదే జ్ఞాన మార్గము. త్యాగరాజస్వామి ఇలా అంటున్నారు. అదే అన్ని నీవనోచు అంతరంగమున తిన్నాగానే వెతకి తెలుసుకుంటేనయ్యా నిన్నే గాని మది నిన్న జాల నొరులా నన్ను బ్రోవుమయ్యా అని వేస్తాడు. మరుగేలరా ఓ రాఘవా ఆ ఎందుకు అన్నీ నీవే. ప్రపంచం యావత్ సమస్తమంతా నిమిడీకృతమైండేది నువ్వే. జ్ఞానము నీవే, వస్తు సముదాయం నువ్వే, జీవకోటిలో ఉన్నది నీవే, గురువు నీవే, శిష్యుడు నీవే, అన్నీ నీవే. ఆ విధంగా మనకి చెప్పా. ఎందుకంటే ఇక్కడ తిరిగితే నాకు తెలియలే, అంతరంగంలో వెతికితే అప్పుడు అర్థమయ్యింది. సప్త లోకాలు, సప్త సముద్రాలు అన్ని అంతరంగంలో ఉన్నాయనేది ధ్యానం ద్వారానే వాళ్ళందరూ తెలుసుకున్నారు, మనకు అందించారు. కానీ మనమేమి బాహ్యంగానే ఇలా ఇది నాది అది నాది ఇలానే ప్రాపంచికంగా వెళ్తున్నాం. భక్తి ఏ గుడిలో ఏ తేరు అన్నా ఎక్కడన్నా కూడా వేల కొద్దీ, వందల కొద్దీ, లక్షల కొద్దీ జనాలు, కానీ భక్తి లేదు. మరి అందరిలోనూ అమ్మవారు ఉంది. అమ్మ అన్నా, ఈశ్వరుడన్నా, కృష్ణుడన్నా, రాముడన్నా భగవంతుడు వేరు కాదు. అందుకే అల్లా యేసు బుద్ధ దేవ అందరూ నీవే అన్నాడు. అన్ని దేవుళ్ళు ఆయనే, పరమాత్మ ఒక్కడే, భేదము లేదు. మరి అలా ఉన్నప్పుడు గుడికి వెళ్ళాము. గుళ్ళో మరి నా ఎదురు మనసులో ఉన్నదెవరు? ఇంకొక భగవంతుడే కదా, ఇంకొక అమ్మవారే కదా. మరి అలా నేను ముందని తోసుకోవడము, తిట్టుకోవడము, మరి అమ్మ అనుకోదా? ఏంటి నన్ను చూడ్డానికి వచ్చిందే ఈమె, ఇక్కడ నన్ను ద్వేషిస్తుంది, నన్ను దూషిస్తుంది అని అమ్మ అనుకోదా? ఆ విధంగా మనము సత్యాన్ని తెలుసుకోలేకుండా పోతున్నాము. అందుకే అన్నీ అనుచు అంటే అంతా నువ్వే అని అంతరంగంలో తిన్నగా వెతికి తెలుసుకున్నాను. అంతరంగంలో తిన్నగా వెతకడమే రాజయోగము అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు అనమాట. రకరకాల మార్గాలు లేవు. సత్యాన్ని సత్యం కనుక్కోవాలంటే ఒకటే మార్గం. అజ్ఞానంలో వెళ్ళాలంటే అలా వెళ్తూనే ఉన్నా. సత్యం ఒకటే మార్గము. ఆనాపానాసతి ద్వారా లభ్యమయ్యే చిత్తవృత్తి నిరోధము. చిత్తవృత్తి నిరోధం. చిత్తము చింతన చేయకుండా ఆపాలంటే ధ్యానం ఒక్కటే. అందుకే ముంచి ముంచి నీటిలోన మూల నాన పెట్టుకున్న మించిన గొడ్డలి నేడు మెత్తనయేనా పంచమహాపాతకాల బారి పడ్డ చిత్తమిదే దంచి దంచి చెప్పిన తాకి వంగేనా భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను తీరని చేదే కాక తీయనుండేనా తీరని చేదే కాక తీయనుండేనా తీయనుండేనా తీయనుండేనా. ఎందుకంటే శరీరాన్ని వేపమానతో పోల్చాడు. మరి మంచి ఆహారమే, మంచి స్నానం చేస్తాము,
మంచి పాలు తీసుకుంటాము. ఇలా చేస్తూ ఉన్నా కూడా మనకి అటువంటి ముంచి ముంచి నీటిలోన రోజు స్నానం చేస్తా ఉన్నాం, ఉతికిన బట్టలు కట్టుకుంటామని. కానీ అంతరంగంలో ఈ గుణాలు ఎలా వచ్చాయి? మూలనాన పెట్టుకున్న ఈ విధంగా. ఎందుకంటే వద్దు వద్దు అని అనుకున్నా కూడా అటువైపే వెళ్తూ ఉంటుంది. ఎన్నిసార్లు మనల్ని దూషించుకున్నా, నేను అటు వెళ్ళకూడదు, నేను ఆధ్యాత్మిక ప్రయాణం చెయ్యాలి, నేను ఇలా ఉండాలి, అంటే శాశ్వతమైంది కాదు, ఆత్మ శరీరం శాశ్వతమైనది అని అనుకున్నా కూడా అలా వెళ్ళకుండా ఉన్నాం. అందుకే మనకు అలా చెప్పాడు. ఆనాపానాసతి ద్వారానే ఇప్పుడు ఈ యొక్క విశ్వామిత్రుడు ధ్యానం చేస్తూ, ఎందుకంటే ఆ యొక్క వశిష్ఠ మహర్షి ఆ ఒకసారి ఆశ్రమంలో ఉంటే విశ్వామిత్రుడు చూడ్డానికి వచ్చాడు. అక్కడ వాళ్ళందరికీ పలహారాలు ఏమన్నా ఇస్తాను అన్నాడు. పక్కున నవ్వాడు. నువ్వా? నువ్వు మా సేవకులందరికీ 10,000 మందికి భోజనం పెట్టే ఏదో అయ్యా, నువ్వు ఒక చెట్టుతో పండో పళ్ళమో ఒకరిద్దరికి పెడతావని. సరే కూర్చో అన్నాడు. శంబల అనే గోమాత ఉంది. ఆ గోమాతకి ఆ సైగ చేశాడు. అందరికి అందరి దగ్గరికి పంచభక్ష పరమాన్నాలన్నీ ఏమేమి కోరుకుంటే వాళ్ళందరికీ అవన్నీ వచ్చేసాయి. నీ హక్కు నన్ను నోటి మీద వేలేసుకొని గోవు నాకు కావాలి అన్నాడు. లేదయ్యా, ఇది ఆశ్రమానికి అంకితము, ఇలా ఇవ్వటానికి కుదరదు అని అంటే, అప్పుడు యుద్ధం చేయడానికి సైనికులు విశ్వామిత్రుడు అందరూ ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే అతను ధ్యాన ముద్రలో కూర్చున్నాడు. ఆ గోమాత్ర నుంచి వేల మంది సైనికులు పుట్టుకొచ్చారు. ఆ 10,000 మందిని చంపేశారు. మళ్ళీ ఆ గోమాత లేక లీనమైపోయింది. ధ్యానానికి ఎంత శక్తి ఉందో చూడండి. గోమాత నుంచి ఎన్నో వేల మంది సైనికులు, అస్త్రాలు అవన్నీ సృష్టించి మళ్ళీ, స్వామి ఇంత శక్తి నీకు ఎలా వచ్చింది నాయనా? ఇదంతా కూడా జ్ఞాన యోగమే, ధ్యాన యోగమే అన్నాడు. అప్పుడు ధ్యాన యోగం చేయడానికి అతను వెళ్ళాడు. ధ్యానం చేసి సర్వశక్తి సంపన్నుడయ్యి మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే మరి భార్య ఉంది కదా, భార్య బిడ్డను శత్రురాజులు వాళ్ళని తరిమేసి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండారు. అడవిలో తల దాచుకుందాం ఒక పాడుపడ్డ గుడి దగ్గర. అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర తల దాచుకొని కూర్చుంది. ఆ చెట్టుకు ఒక సత్యవ్రతుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు తల్లిదండ్రులకు ఒక కార్యక్రమం చేయాలని ఆ కాలంలో వేటాడి ఆహారం తీసుకురమ్మంటే ఆకలి అయితా ఉంటే తట్టుకోలేక ఎవరు చూడలేదని తిని తెచ్చాడంట. దివ్య దృష్టి చూసి కులభ్రష్టుని అయ్యావు నువ్వు కుల అని పంపించేశారంట. అతడేమి రోజు ఒక ఆహారం తీసుకొచ్చి మానుకు తగిలించి భగవంతునికి అని చెప్పి ఇంకొక ఆహారం తను భుజించేవాడంట. ఆ భార్యకు ఆహారం తీర్చింది ఎవరా అంటే, ఎవరో స్వామి ఇలా మాను, ఎవరని దివ్య దృష్టితో చూస్తే ఆ యొక్క సత్యవతి, అతనే త్రిశంకుడు. ఆ త్రిశంకుని పిలిచి అంటే ఆ నీకు ఏం కావాలో కోరుకో, నాకు స్వర్గలోక ప్రాప్తి కావాలి. పంపించాడు. దేవతలు మళ్ళీ భూలోకానికి, మళ్ళీ పైకి పంపించాడు, మళ్ళీ భూలోకానికి పంపిస్తున్నాడు. ఏం చేసుడు? త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడనమాట. అంత శక్తి ఆ విశ్వామిత్రునికి కలిగింది. ఈ ధ్యానానికి ఇంత అంత అని, ఎందుకంటే మనం తెలుసుకోలేక ఆ జ్ఞానం వైపు వెళ్ళలేదు కాబట్టి మనము ఇక్కడే ఉన్నాం. కాబట్టి తెలుసుకోవాల్సింది గోరంతా, తెలియాల్సింది మనకి కొండంత ఉందన్నమాట. అందుకే ఇక్కడ చెప్పారనమాట. దీన్నే ఇంకో కీర్తనలో శ్రీ త్యాగరాజస్వామి తలపులన్నీ నిమిషమైన నిలిపి అన్నారు. అంటే మీ యొక్క ఆలోచనలన్నీ ఒక్క నిమిషమైనా నిలిపి, ఆ ఒక్క నిమిషమైనా నిలిపి ధ్యానం చెయ్యి. అదే రతిదేవుడు అనేవాడు ఒకే ఒక్క క్షణంలో మోక్షం కలిగిందండి. ఒకే ఒక్క క్షణంలో అతను దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగితే అంతవరకు ఎప్పుడు పూజ చేయాల, ధ్యానం చేయాల, ఏమీ చేయాల.
అప్పుడు చేశాడంట వాళ్ళకి సహాయం. ఏం వరం కావాలో కోరుకో. ఏం వరం కావాలో కోరుకుంటే ఆ వద్దు, స్వార్థం అవుతుంది. నేను సేవ చేసి కోరిక కోరుకు లేదు, ఏదో ఒకటి కోరుకోవచ్చు. అయితే నాకు మరణం ఎప్పుడు వస్తుందో చెప్పండి అని చెప్పాడంట. ఇంకొక గడియలో నీకు మరణం ఆసన్నం అవుతాం. ఒక్క గడి అంటే 40. ఇంకా సరే అమ్మా, నువ్వు ఇది కూడా దుర్వినియోగమైన కోరిక కోరుకున్నా, ఏదో ఒక కోరిక కోరుకుంటేనే, లేదంటే మాకు తృప్తి ఉండదు అని అంటే, నా గృహానికి చేర్చండి చాలు. మోక్షం అడిగింటే ఇచ్చేస్తున్నారు వాళ్ళు, కానీ అతను కోరుకోలే. ఎంత గొప్పవాడు చూడండి. అప్పుడు నా ఇంటికి చేర్చండి అన్నాడు. స్నానం చేయలా, ఏమి చేయలా. అతను ఆ భగవన్ ఆ దగ్గర ఇంటిలో గృహంలో కూర్చొని కళ్ళు మూసుకొని ఇలా ధ్యానం చేశాడంటే ఒకే ఒక్క గడియలో మోక్షం కలిగింది. ఆ విధంగా తలపులన్నీ, మనసులో కోరికలు, ఆలోచనలు, సంకల్పాలు ఏమీ లేకుండా చేస్తే ఒక్క నిమిషమైనా, ఒక్క క్షణమైనా అది ధ్యానమే ధ్యానం అవుతుంది. గంట 2 గంటలు నువ్వు ఎంత ధ్యానం చేసినా అది వ్యర్థమే అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే మేడం. ఇంకొంచెం ఉంది. ఇది మళ్ళీ ఎవరికైనా ఏ కాలంలోనైనా ఆ ధ్యాన శాస్త్రం టెక్నాలజీ ఒక్కటే. అంటే ఆది కాలంలో అయినా, ఈ నాగరిక కాలంలో అయినా, ఎప్పుడైనా పతంజలి చెప్పినట్లు యోగ చిత్త వృత్తి నిరోధ. యోగం అంటే చింతనలన్నీ లేకోకుండా ఎప్పుడైతే చేస్తావో అదే ధ్యానం. ఇదే సుఖ ప్రాణాయామము. అంటే ఇదే ఆనాపానసతి. తద్వారా ఆ, సహజమైన అతీంద్రియ శక్తి, సహజంగా అతీంద్రియ శక్తులు మనకి లభిస్తాయి. వాటితో మనం ఏకమవుతాం. తద్వారా యోగి, ఋషి, తద్వారా యోగులు అవుతాం. తర్వాత ఋషులు అవుతాం. తద్వారా సమాధి స్థితి అంటే అన్ని సమాధానాలు లభించే స్థితి ఈ స్థితి. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఇంత జ్ఞానాన్ని అందించిన ఆ పరమాత్మకు, పరమాత్మ చైతన్యానికి వందనాలు. ఏమన్నా మాట్లాడదలిస్తే మాట్లాడండి.